హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డీజే యాక్సెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. నేను దీన్ని అమెజాన్లో అయితే పర్చేస్ అయితే చేస్తాను అండి. సో ఇండియన్ వారంటీ అండి, ఇది మనకు 1 year అయితే వారంటీ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క బిల్స్ కావాలనుకుంటే మీరు అమెజాన్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మనకు కనిపిస్తుంది డీజే యాక్సెంట్. దీంట్లో మనకు పవర్ కాంబో అయితే ఉంటుంది. మనకు కెమెరా వచ్చేసి ఇది, అలాగే దీని యొక్క పవర్ మాడ్యూల్ వచ్చేసి ఇదండి. మనకి ఇది లేటెస్ట్ 128 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అలాగే పవర్ కాంబైన్ బండిల్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎక్స్టర్నల్గా ఏదైనా మెమరీ కార్డు ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనకు ఈ పవర్ మాడ్యూల్లో అయితే మీరు ఇంకొక 128 GB వరకు మెమరీ కార్డు అయితే వేసుకోవచ్చు. మనకు ఇన్బిల్డ్ మెమరీ వచ్చేసి 128 GB అండి. అలాగే దీంట్లో మనకు కావాల్సిన యాక్సెసరీస్ అయితే ఇన్బిల్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెల్ల వేసుకోవడానికి ఈ ట్యాగ్ అయితే ఇచ్చారు. అలాగే మౌంటింగ్ సంబంధించినవి, అలాగే ఒక లెదర్ కేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు బ్యాక్ సైడ్ అయితే దీని యొక్క యాక్సెసరీస్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మనకు 8 యాక్సెసరీస్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ దీని ప్రైస్ ఆన్లైన్లో చూసినట్లయితే 15,500 వరకు అయితే ఉంది. మనకు అప్పుడప్పుడు ఆఫర్లు అయితే దీని ప్రైస్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. 14,000, 13,500 వరకు కూడా వస్తుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా దీన్ని పర్చేస్ అయితే చేయవచ్చు. సో దీంట్లో మనకు 2 బాక్సులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక బాక్స్ వచ్చేసి యాక్సెసరీకి సంబంధించింది ఉంటుంది. ఇంకొక బాక్స్ వచ్చేసి డీజే యాక్సెంట్కి సంబంధించిన కెమెరా యొక్క యాక్సెసరీస్ అండి. సో ఇది వచ్చేసి కెమెరా యొక్క యాక్సెసరీస్. దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. మనకు ఒక సిలికాన్ జెల్ సంబంధించిన ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క మాన్యువల్కి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 2 యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. పవర్ మాడ్యూల్, అలాగే కెమెరా మాడ్యూల్ అండి. సో బాక్స్లో ఇంకేం ఐటమ్స్ అయితే లేవు. సెకండ్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మెల్ల వేసుకోవడానికి లాకెట్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్, అలాగే హెడ్కి హెల్మెట్కి బెల్ట్ అండి. మీరు హెడ్కి పెట్టుకుని రికార్డ్ చేయాలనుకుంటే ఈ బెల్ట్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే టైప్-C సంబంధించిన USB ఛార్జింగ్ కేబుల్, అలాగే దీని నుంచి డేటాని ఏదైనా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇది ఛార్జింగ్కి, అలాగే డేటా ట్రాన్స్ఫర్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ కేబుల్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన కెమెరా యొక్క మౌంటింగ్ క్లిప్ అండి, మ్యాగ్నెటిక్ సంబంధించిన క్లిప్. సో దీంట్లో యాక్సెసరీస్ అయితే ఇవి అయితే ఉన్నాయి. ముందుగా మనం కెమెరా మాడ్యూల్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. హీట్ సింక్ అండి ఇది. మెయిన్ కెమెరా వచ్చేసి ఇదే. చాలా చిన్న డీజే కెమెరా అండి. కెమెరా యొక్క పోర్చ్ అండి ఇది. అలాగే ఎక్స్టర్నల్ బ్యాటరీ అండి. సో ఈ బ్యాటరీలో మీరు ఛార్జింగ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు USB-C ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా మెమరీ కార్డ్ని ఏదో దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ స్లాట్ ద్వారా మీరు 128 GB వరకు యూజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకు బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే మనకు కెమెరాలో కూడా బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని సింగిల్గా యూజ్ చేయొచ్చు, లేదా 2 కూడా అటాచ్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ అయితే లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. ఒకసారి మనం కెమెరాని అయితే ఆన్ చేద్దాం. ఓకే, మనకు క్యామ్ అనేది ఆన్ ఉంది.
ఎల్ఈడి ఆన్. దీని యొక్క డిస్ప్లే లైటింగ్ అనేది కొంచెం తక్కువగా అయితే ఉంది. ప్రజెంట్ ఇది 20% అయితే ఉంది. 100% పెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తుందండి. ఓకే, ప్రజెంట్ వీడియో అయితే డిస్ప్లే అయితే చూపిస్తుంది. రికార్డ్ చేయాలనుకుంటే మనకు పైన టాప్లో బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. రెండిట్లో ఏ బటన్ క్లిక్ చేసినా మనకు వీడియో అనేది రికార్డ్ అయితే అవుతుంది. ఓకే, దీని యొక్క సెట్టింగ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోలో దీనికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఆఫ్ చేయాలనుకుంటే పైన ఉన్న బటన్ కానీ లేదా ఇక్కడ ఉన్న మాడ్యులర్ ఉన్న బటన్ కానీ ఒక 2-3 సెకండ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే స్విచ్ ఆఫ్ అవుతుంది. అలాగే 1 సెకండ్ కానీ క్లిక్ చేసినట్లయితే వీడియో రికార్డ్ అవుతుంది. ఓకే, దీంట్లో మనకు 2 అడాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని మనం కెమెరాకి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ సంబంధించిన కెమెరా అండి. దీన్ని మీరు 10 మీటర్స్ వరకు వాటర్లో అయితే తీసుకెళ్ళవచ్చు. ఈ మాడ్యులర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదు. దీన్ని వాటర్లో తీసుకెళ్ళినట్లయితే డ్యామేజ్ అయితే అవుతుంది. సో ఈ క్యామ్కి మనం ఈ యాక్సెసరీస్ని అయితే ఈ విధంగా ఇన్సర్ట్ అయితే చేయాలి. ఈ బటన్ పైకి వచ్చే విధంగా చూసుకోండి. అలాగే ఈ బాటమ్ ట్రాక్ పిన్స్ కిందకి అయితే రావాలి. సో ఈ విధంగా పెట్టి దీన్ని అయితే లోపలికైతే పెట్టాలి. సో ఈ విధంగా పెట్టడం వలన దీనికి కొంచెం సెక్యూరిటీ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క హీట్ టెంపరేచర్ అనేది ఈ కేస్ అయితే కంట్రోల్ అయితే చేస్తుంది. అదేవిధంగా మనకు పవర్ మాడ్యూల్లో కూడా ఒక కేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓల్డ్ మోడల్స్లో అయితే మనకు ఈ కేస్ అయితే ఇచ్చేవారు కాదు. లేటెస్ట్ వెర్షన్లో 24 మోడల్లో అయితే ఈ కేస్ అయితే ఇస్తున్నారండి. సో దీన్ని ఈ విధంగా ఇన్సర్ట్ అది చేయండి. ఓకే, అలాగే క్యామ్ని ఈ విధంగా ఫిట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా ఇచ్చేయటం వల్ల ఏంటంటే మనకు క్యామ్కి అయితే కింద పడినా కానీ కొంచెం కేస్ అనేది సెక్యూరిటీగా అయితే ఉంటుంది. ఓకే, దీంట్లోనే యాక్సెసరీస్ అయితే చూద్దామండి. ఇది యూఎస్బీకి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్. కెమెరా యొక్క యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ ఈ పిన్కి అయితే కనెక్ట్ చేసి దీన్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఒక సిలికాన్ జెల్ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కెమెరాతో పాటుగా ఈ సిలికాన్ జెల్ని క్యారీ చేసినట్లయితే ఏదైనా టెంపరేచర్ వల్ల మీకు లెన్స్ యొక్క డస్ట్ పట్టకుండా యూజ్ అవుతూ ఉంటుంది. ఇది మౌంటింగ్ క్లిప్ అండి, డీజేకి సంబంధించిన మౌంటింగ్ క్లిప్. సో దీన్ని అయితే మీరు కింద అయితే అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అటాచ్ అయితే చేయవచ్చు. దానికైతే ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే దానికి మనకు ఒక లాకెట్కి సంబంధించిన ట్యాగ్ అయితే ఇచ్చారు. ఓకే, ఈ విధంగా లాక్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. స్టిఫ్గానే అయితే ఉంది, సో పడిపోయే అవకాశం అయితే లేదు. సో ఈ విధంగా ట్యాగ్ అయితే యూజ్ అయితే అవుతుంది. ఓకే, అలాగే మనకు ఇంకొక యాక్సెసరీ వచ్చేసి బెల్ట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఇది హెడ్కి అయితే పెట్టుకోవచ్చండి. సో రబ్బర్ గ్రిప్ అయితే బాగుంది. దీనికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఈ పిన్స్ని కిందకు వచ్చే విధంగా చూసుకోవాలండి. సో అటువంటిప్పుడే మనకు మ్యాగ్నెటిక్ అనేది బాగుంది. సో ఇది యూజ్ చేసినప్పుడు
ప్రజెంట్ అయితే దీంట్లో కేస్ అయితే తీసేయవలసి ఉంటుంది. కేస్ ఉండగా అయితే మనకు అడ్జస్ట్ అయితే అవ్వట్లేదు. ఓకే, ఇది కూడా చాలా స్టిఫ్గా అయితే ఉంది. ఈ విధంగా మీరు హెడ్కి అయితే పెట్టుకుని దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇవ్వండి మనకు ఫైనల్గా మనకు డీజే యాక్సెంట్ 2లో వచ్చిన ఈ యాక్సెసరీస్ వచ్చేసి ఇవేనండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కెమెరా యొక్క సెట్టింగ్స్, అలాగే మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అలాగే డీజే మెమో యాప్ని ఏ విధంగా ఆండ్రాయిడ్లో ఇన్స్టాలేషన్ చేసి దీన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలో మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్యాడ్జెట్ కావాలనుకుంటే కింద అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ద్వారా మీరు కూడా ఈ గ్యాడ్జెట్ని అయితే పర్చేజ్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.